అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడుకి, లోకేష్‌కి గ్యాప్ వచ్చిందని చెప్పేసి బయట వర్గాలు అంటున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ వల్లే గ్యాప్ అనేది ఏర్పడింది. ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత వరకు ఉంది సార్? నాకైతే పూర్తి సమాచారం లేదు. ఇప్పటికి ప్రస్తుతానికైతే గనక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా హోదా ఇచ్చారు. ఆయన జనసేన పార్టీ ఉంది కాబట్టి తర్వాత కూటమి గెలుపుకు గూడా ఆయన సామాజిక వర్గం అయితేనేమి, బలిజ సామాజిక వర్గం అయితేనేమి సహకరించినారు. జనసేన కూటమిలో ఉండడంతో. అంతేకాకుండా ఆయన బీజేపీ కొంచెము కూటమిలో చేరేదానికి అయిష్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో ఒప్పించి కూటమిలో చేర్పించినారు. చేర్పించిన దానివల్ల ఓటింగ్ శాతం ఏమో పెరిగిందని నేను చెప్పలేను కానీ బీజేపీ చేరినందువల్ల. కాకపోతే ఎన్నికలు సజావుగా నిర్వహించుకునే దానికి బీజేపీ కూటమిలో ఉండడంతో సాధ్యమైంది. లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పెద్ద సహకారం ఉండిండేది కాదు. అటువంటిది ఎప్పుడు కూటమిలో బీజేపీ చేరేసరికి ప్రభుత్వ యంత్రాంగం కూడా న్యూట్రల్ అయిపోయి ఎన్నికలు సజావుగా జరిగేదానికి కారణభూతులైనారు. అంటే ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడినాయి కాబట్టి ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి గౌరవించినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. పెద్ద అధికారాలు ఏమి ఉండవు. ఆయన ఒక మంత్రిగా తన శాఖ చూసుకోవాల్సిందే కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్ని శాఖలు రివ్యూ చేయడం కానీ అది చేయడం కానీ ఇది చేయడం కానీ అటువంటివి ఏమి ఉండవు. ఇటీవల కాలంలో లోకేష్ను కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయమని కొందరు నాయకులు మంత్రులందరూ స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇస్తే ఆయన దావోస్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మీరు దాని గురించి ఎక్కువగా ప్రస్తావించవద్దని ఆయన దావోస్ నుంచే వాళ్ళ మంత్రులకు నాయకులకు శ్రేణులకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారనే వదంతులు ఉన్నాయి. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా ఇచ్చిన దానివల్ల ఈయన పవన్ కళ్యాణ్ పరపతి తగ్గుతుందా అని కొందరికి అనుమానం. అది ఎందుకంటే పూర్తిగా అవగాహన లేని వారు మాట్లాడేది. అటువంటిది ఆయన ప్రతిపత్తి ఆయనకుంటుంది. మంత్రిగా ఈయన ప్రతిపత్తి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన ఏదో అది గౌరవ సూచకంగా ఉండేదే కానీ దానివల్ల ప్రత్యేక అధికారాలు ఏం లేవు. ఇప్పుడు కూడా ఈయన చేస్తారని ఒకటే వదంతులు ఉన్నాయి. సరే, అది ఆయన చేస్తారా లేదా దాని గురించి మాట్లాడొద్దని చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే దావోస్ నుంచి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఈ వీటిని బట్టి చూస్తే మామూలుగా అయితే పరోక్షంగా ముఖ్యమంత్రి గారు లోకేష్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు అయితేనేమి, పార్టీ వ్యవహారాలు అయితేనేమి ఆయనతోనే చర్చించమని పరోక్షంగా సూచించుతున్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఆయనకు కావాల్సినంత ప్రాధాన్యత ఆయనకి ఇస్తున్నాడు. ఇవ్వడం లేదు, ఇప్పుడు ఏదో పెంచుతున్నారు అనేది కాదు. గతంలో నుంచే ఇస్తున్నాడు, ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నాడు. ఇచ్చి ఆయనకు ప్రాధాన్యత ఆయనకుంది, ఈయన ప్రాధాన్యత ఈయనకుంది. కాబట్టి ఒకరిని తగ్గించినారు, ఒకరిని పెంచినారు అనే దానికి ఇక్కడ అవకాశం లేదు. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.